ఏపీలో వైసీపీ రోజురోజుకి వెనకబడిపోతుందా? బాస్ భరోసా లేకపోవడంతో సైలెంట్ అవుతున్నారా? సర్కార్పై సమరానికి ఫ్యాను లీడర్లు దూరంగా ఉంటున్నారా? కేడర్కు అండగా ఉండే నేత కరువయ్యారా? జగన్ గడప దాటకపోతే పార్టీ మనుగడ కష్టమేనా? జగన్ ఎందుకు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు? ఆయనతో ఈయనకు పోటీ ఏంటి? పాలిటిక్స్ లో కేసీఆర్ తో జగన్ పోటీ. కేసీఆర్ కు బలమైన సైన్యం మద్దతు. ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ డైరెక్షన్. వైసీపీలో పోరాటం చేసే నేత కరువు. బాస్ భరోసా కోసం కేడర్ ఎదురుచూపు. చాలా నియోజకవర్గాల్లో నిరాశతో కేడర్. వైఎస్ జగన్ రాజకీయాలను ఇంకా సీరియస్ గా తీసుకోవడం లేదు. తెలంగాణలోని మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన పోటీ పడుతున్నారు. కేసీఆర్ కు కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావులు ఉన్నారు. కానీ జగన్ కు దగ్గర వాళ్ళు ఎవరూ లేరు. ఎవరూ అధికార పార్టీపై విరుచుకుపడే అవకాశం కనిపించడం లేదు. బంధువులందరూ దాదాపుగా దూరమయ్యారు. అదే సమయంలో నేతలు కూడా వరుస అరెస్టులతో బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ సమయంలో జగన్ తో తప్ప మరొకరు ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. కానీ జగన్ నెలలో 2 రోజులు ఏపీలో ఉంటే మిగిలిన రోజులు కర్ణాటకలో కాలం వెల్లదిస్తున్నారు. కేసీఆర్ కు అంటే బలమైన నేతల మద్దతు ఉంది. ఆయన బయటకు వచ్చిన ఫామ్ హౌస్ కు పరిమితమైన పెద్దగా నష్టం వాటిల్లదు. ఎందుకంటే ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావు, కవితలతో పాటు నేతలు కూడా బయటకు వచ్చి తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. అందువల్ల కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా లేక బయటకు రాకపోయినా పెద్దగా రాజకీయంగా నష్టమేమీ ఉండదు. వారే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కేసీఆర్ కేవలం డైరెక్షన్ ఇస్తే సరిపోతుంది. క్యాడర్ లో భరోసా నింపేందుకు వారు చాలు. అందుకే కేసీఆర్ దాదాపు 2 ఏళ్ల నుంచి బయటకు రాకుండా బిందాస్ గా ఉన్నప్పటికీ పార్టీని గాడి తప్పనివ్వకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ జగన్ విషయంలో అది పూర్తిగా రివర్స్ అయింది. తల్లి, చెల్లి దూరమయ్యారు. సతీమణి భారతి రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇక సన్నిహితులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసులు లాంటి వాళ్ళు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక మిగిలింది వైవి సుబ్బారెడ్డి ఒక్కడే. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి విమర్శలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్లే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. వారి సమస్యలు వారికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు వచ్చే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రావాలన్నా కేసులు భయపెడుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ క్యాడర్ భరోసా కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో జగన్ మాత్రమే బయటకు రావాల్సి ఉంది. జగన్ బయటకు వచ్చి క్యాడర్ తో మమేకమైతే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అంటున్నారు. అంతే తప్ప ఎప్పుడో వచ్చి తాను తిరిగి ఫ్యాన్ ను గిరగిరా తిప్పేస్తానని భావిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అప్పటికే పార్టీ క్యాడర్ కాకవికలో అయిపోతుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు నిరాశతో ఉన్నారు. నిరాసక్తతో తమ పని తాము చేసుకుని వెళుతున్నారు తప్ప పార్టీని గురించి పట్టించుకోవడం లేదు. తమకు కష్టమొచ్చినా ఆదుకుంటామని ధైర్యం చెప్పే నాదుడే లేకపోవడంతోనే క్యాడర్లో ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. జగన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా లేదా అన్నది చూడాలి మరి.